వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను మీకు బీన్స్ ఎగ్ బుర్జీ చేసి చూపిస్తున్నాను. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు కడిగి వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న బీన్స్ ముక్కలను వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అల్లం పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బీన్స్ మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టి వేసుకుందాం. ఇంతకుముందు బీన్స్కి సరిపడా ఉప్పు వేసామండి. ఇప్పుడు ఎగ్కి సరిపడా ఉప్పు వేయాలి. నేను 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. మీరు తినగలిగినంత కారం వేసుకోండి. వీటన్నింటినీ బీన్స్కి కలిసే వరకు కలుపుకోవాలి. నేను 1/2 కిలో బీన్స్కి 4 కోడిగుడ్లు వేస్తున్నానండి. మీకు ఇంకా ఎగ్ ఫ్లేవర్ ఇష్టం అయితే ఇంకా ఎక్స్ట్రా గుడ్డు కూడా వేసుకోవచ్చు. బీన్స్ అంటే ఇష్టపడిన పిల్లలకి ఇలా బీన్స్ ఎగ్ బుర్జీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఎగ్ వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, బీన్స్ ఎగ్ బుర్జీ చేసుకోవటం చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. బీన్స్ ఎగ్ బుర్జీ రెడీ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.